హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేప ఎలా కుట్టానండి చూపిస్తాను మీకు. చూడండి, ఇది 2 తుంటలు అయిపోయిందండి. చేప అయితే పాత చేప అండి ఇది. ఇలా 2 తుంటలు అయిపోయింది. ఇది మనం వేస్ట్‌గా పడవేస్తాం కదండీ మనం. అలా పడవేయకోకుండా నేను దీన్ని మళ్ళీ వాడుకోవడానికి చేశానండి. చూడండి ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా పూర్తి చినిగిపోయింది. అసలు ఏం దానికి టచింగే లేకుండా అయిపోయింది. చూడండి, ఫస్ట్ ఇలా పుల్లలన్నీ తీసేయాలండి నీట్‌గా. చిన్న చిన్న పుల్లలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాలి. మనకు చేప లెవెల్గా వచ్చేంత వరకు తీయాలండి. ఇలా అన్ని పీకేసేయాలి కంప్లీట్గా. సగం సగం ఉండేటివి చిన్న చిన్నవి అవన్నీ తీసేయాలి. చూడండి, అలా దారాలు వచ్చేటట్టు చేసేయాలండి. అట్లా దారాలు పైకి వచ్చిన తర్వాత మనం ఆ దారాలని నీట్గా తీసుకుని మనం ముడి వేసుకుంటూ రావాలండి అన్ని దారాలని. చూడండి ఎలా ముడి వేయాలో చూపిస్తాను నేను. చూడండి, ఇలా సర్దుకోవాలండి అన్నీ. మనము అవి పుల్లలన్నీ సర్దుకొని అలా పట్టుకొని ముడి వేసేయాలి. చూడండి, ఇలా ముడి వేసుకుంటూ రావాలి. అట్లా కిందికి జరుపుకోవాలి అన్ని పుల్లలన్నీ. ఇది మన వేస్ట్ కదా, మనం ఎందుకు వాడడం పాడేద్దాం అనిపిస్తుందండి. కాకపోతే మనం చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది. మరి ఇట్లా మొత్తం అంతా వేసుకోవాలండి ముళ్ళు. చూడండి, చేప అంతా ఇలా వేసుకోవాలి. చూడండి, అయిపోయిందండి ముళ్ళు వేసాడు. ఇప్పుడు దీనికి క్లాత్ ఎలా కుట్టారని మీకు చూపిస్తాను. చూడండి, ఎంత నీట్గా తయారైంది. చూడండి, చినిగిపోయిన చేపని మరి లెవెల్గా నీట్గా తయారైంది. ఇప్పుడు దీనికి క్లాత్ ఎలా వేయాలని మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఒక చీర అంచండి. ఇది ఈ చీర అంచుని దీనికి వేస్తున్నా నేను. దీనికి ఏం అతుకు గితుకు ఏముండదండి. చీర పెద్ద 5 మీటర్లు కదండి చీర. దాని అంచు తీసాను నేను, వేస్తున్నాను. చూడండి, దీనికి ఒక సైడ్ అంచు ఉంటుంది, ఒక సైడ్ మనం కట్ చేసినాం కదండి, ఆ కట్ చేసిన పక్కన పెట్టి కుట్టాలి. చూడండి, ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలి. లైన్గా క్రాస్ పోకుండా కుట్టుకుంటూ రావాలండి. అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము. ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఈ పక్క అంచుంది కాబట్టి మనం మడతేసాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వేసుకొని మనం సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. లైన్ క్రాస్ పోకుండా మనం కుట్టుకుంటూ వస్తే నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా కుట్టుకుంటూ రావాలండి.
ఇదే విధంగా 4 పక్కలు కుట్టాలి. ఇప్పుడు నేను ఇలా చూపించాను, అదే చుట్టూ 4 పక్కలు కుడితే బాగా కనిపిస్తుందండి చూడ్డానికి. మనం చేప వాడుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి ఇలా కుట్టానండి. చూడండి ఎలా ఉంది. మనం పారేయాలనుకున్న చేపని ఇలా నీట్గా మనం ఇంట్లో నీట్గా కుట్టుకోవచ్చు. చూడండి 2 చేపలు అయినాయండి. మనం భోంచేసేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా మనం కిందకు వచ్చినప్పుడు వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా ఉంది చూడడానికి. ఏ వస్తువును కూడా పడేయకుండా మనం నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా 2 చేపలు అయినాయి. అట్లా 4 పక్కలు కుట్టేశాను. అదొకటి ఇదొకటి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.